ఈ ఫోటో చాలా ఇంపార్టెంట్ ఫోటో. నేను ఆ రోజే చెప్పిన చాలా ఇంపార్టెంట్ ఫోటో ఇది. ఈ ఫోటో ఎన్నో అర్థాలకు దారి తీస్తున్నది. ఈ ఫోటో మీద సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన టీం ఎంక్వైరీ కూడా చేస్తున్నది చెప్పిన నేను ఒక 4 days బ్యాక్. ఆ ఎంక్వైరీ ఎంత సీరియస్గా జరిగిందో నాకు తెలుసు. కానీ ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు ఏమన్నారనేది ప్రధానమైన వార్త. ఇక్కడ మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి కనిపిస్తున్నారు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు కనిపిస్తున్నారు, రాజేష్ రెడ్డి గారు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కనిపిస్తున్నారు, ఇక ఇక్కడ మంత్రి దామోదర్ నరసింహ కనిపిస్తున్నారు. వీళ్ళంతా కలిసిర్రు దాదాపు గంటన్నర సేపు. కలిసిందేమో కటసీయే, ఆయన ఆరోగ్యం బాగాలేదు, పోయి కలిసిండ్రు, ఆరోగ్య సమాచారం తెలుసుకున్నారు, క్షేమ సమాచారాలు. తర్వాత పాలిటిక్స్ మీద చర్చ జరిగింది. ఆ విషయం ఓపెన్, వాళ్ళు వీళ్ళు గంట సేపు పాలిటిక్స్ మీద చర్చ జరిగితే ఇక్కడ మొత్తం వ్యవహారం అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు కలిసింది సొంత పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళు కలిసింది సొంత పార్టీ అధ్యక్షుడిని, ఏఐసిసి అధ్యక్షుడిని. మరి ఇక రాజకీయాలు కాకపోతే ఏముంటుంది? ఆయన అన్న కామెంట్లు మల్లికార్జున ఖర్గే గారు ఇక తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ రావడం కల్లా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు ముఖ్యమంత్రిగా. ఆయన నాయకత్వం తెలంగాణ విశ్వాసం కోల్పోయింది. ఇక మళ్ళీ ఆయన నమ్మరు. 3-4 రీజన్ చెప్పిండు ఎందుకు అట్లా అయింది అనే దానికి 3-4 రీజన్ చెప్పిండు. హామీలు అమలు చేయలేదు. తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి బీసీలను కూడా సాటిస్ఫై చేయలేకపోయాడు. ఆయన సరిగా పని చేయలేకపోయాడు. బీసీలను కూడా సంతృప్తి పరచలేకపోయాడు. ఇప్పుడు బీసీలంతా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఈ దెబ్బకు రెడ్డి సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం, దళితులు కూడా దూరమైన పార్టీకి ఈయన చేసిన వ్యవహారాల వల్ల. తర్వాత మహిళలు దూరమైనరు. 2500 రూపాయలు లాంటి స్కీమ్స్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా దాన్ని మనీ మేనేజ్మెంట్, పాలన మేనేజ్మెంట్ కూడా చేయలేకపోతున్నారు. తర్వాత ప్రభుత్వం నడపడం ఎంతనో అయితలేదు. ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంది, పార్టీ కూడా డ్యామేజ్ అవుతుంది. ఇక మంత్రుల కీచులాటలు, మంత్రుల మధ్య పంచాయతీ చూస్తున్నాం కదా. మనీ పంపకాలు, చిన్నపిల్లలు కొట్లాడినాడు, డబ్బుల కోసం కొట్లాడుతారు. చిన్నపిల్లలు ఏం కాదు, వాళ్ళు డబ్బుల కోసం. నీ వాటా ఎంత, నా వాటా ఎంత, నాకన్నా నీవెట్లా తీసుకుపోతావు నాకు తెలియకుండా. ఇదంతా వీళ్ళని మంత్రులు చేసింది, ఎమ్మెల్యేలను చేసింది, ముఖ్యమంత్రిని చేసింది డబ్బులు దోచుకోవడానికే అన్నట్లు తయారైపోయింది వ్యవస్థ. ప్రజల కోసం కాదు. ప్రజలు ఓట్లు వేసింది మీరు సంపాదించుకోపోండి, మేము మంత్రులను చేస్తాం మీరు పంచుకోపోండి, మేము ఎమ్మెల్యేలను చేస్తాం మీరు పంచుకోపోండి, మీరు ముఖ్యమంత్రిగా ఉండండి మీరు పంచుకోపోండి అని జనమే సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా ఫీల్ అవుతుండ్రు వీళ్ళు. ఆ కొట్లాటలు, తర్వాత అవినీతి ఆరోపణలు, ఇందాక అదే చెప్పింది. ఇట్లా అసలు రేవంత్ రెడ్డిని సీఎం చేయడం మేము చేసిన తప్పు అన్నట్టు మల్లికార్జున ఖర్గే. దీనిలో ఉంది సౌత్ ఫస్ట్ పేజీలో మొత్తం చాలా మ్యాటర్ ఉంది. ఇది ఇంగ్లీష్లో ఉంది కూడా నేను తెలుగులో చెప్తున్నా. ఇగో implementations of BC reservations and the BC reservation issue as well, the Congress president of its view that the Telangana party government went about it in such a manner that is badly wounded itself rather than putting the opposition on the mat. రాంగ్ తీసుకుపోయారు మొత్తం అని చెప్తున్నారు ఆయన.